హాయ్ అండి అందరికీ. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అది అని అంటే, శివాజీ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది. అది అంటే ఏంటి అంటే, ఇప్పుడు శివాజీ గారు ఏం తప్పు చేశారని ఇష్టాసరంగా విడిగా మాట్లాడుతున్నారు. అతను మంచి చెప్పాడు. ఇష్టమైతే ఆలకించాలి, కష్టమైతే మాట కంట ఊరుకోవాలి. పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు దండుకున్నట్టు కాదు. మీకెందుకంట, అందరినీ కలిపి అన్నాడు కాబట్టి అది అనసూర్య గారికి ఎందుకు అంటుకోవాలంట? ఎందుకు అంటుకోవాలి? ఆవిడే మోడలింగ్ డ్రెస్లు వేసుకుంటుంది కాబట్టి ఆవిడకి అంటుకుంది కాబట్టి అందరూ సమాజంలో అందరూని ఆడవాళ్ళు ఉన్నారు కదా, లేకుండా పోలేదు కదా. విడిగా డ్రెస్సులు బీభత్సమైన డ్రెస్సులు వేసుకొని ఒక ఆడవాళ్ళని చూస్తే ఆడవాళ్ళు గౌరవం ఇచ్చేలా ఉండాలి, కానీ ఆడవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకి చిచ్చి ఇదేం మనిషిరా అనిపించుకోకూడదు. ఓకేనా? కాబట్టి శివాజీ గారిని ఎవరు ఏం చేయలేరు. ఏంటి అని అంటే ఆయన పద్ధతిగా చెప్పాడు, ఆడ మనిషి కోసం పద్ధతిగా చెప్పాడు. ఏంటి అంటే బయటికి వెళ్తే చీరలు కట్టుకోండి, మీ ఇంటికాడ మీ విడిగా మీరు ఏదో ఒకటి చేసుకోండి అంతే. బయటికి వెళ్తే మీ శిక్ష కోసం చెప్పాడు కానీ ఆయన స్వార్థం కోసం చెప్పలేదు కదా. దేనికన్నా కూడా ఆయన చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. ఎవరంటే ఎంతమంది సినిమా యాక్టర్లు అతన్ని విరోధంగా మాట్లాడినా జరే కానీ అది మాత్రం కరెక్ట్గా మాట్లాడాడు ఆయన. అది మొత్తం ఆంధ్రదేశం మొత్తాన్ని అంతా కలిపి ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఎవరో గడ్డి తిన్న వాళ్ళు మాత్రమే విరోధంగా మాట్లాడతారు తప్పించి, కానీ ఈ నిజాయితీగా మాట్లాడిన మాత్రం ఆయనకే సపోర్ట్. ఓకేనా? నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తా. మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారు. సినిమా పీడిలో ఉన్నవాళ్ళు కొంచెంమంది స్వార్థపరులు ఉన్నా సరే కానీ ఎవ్వరు ఆయన్ని, కొంచెంమంది మంచిగా ఉండొచ్చు, కొంతమంది చెడ్డగా ఉండొచ్చు, ఎలా మాట్లాడినా జరిగాని ఆయనే గెలుస్తాడు. ఏంటి అని అంటే ఆయన మంచి చెప్పాడు కాబట్టి మంచి ఎప్పుడు ఎవరికైనా సేదిగానే ఉంటుంది. మంచి సేదిగా ఉంటుంది కాబట్టి మంచిగా గెలుస్తుంది. అయినా సేదిగా ఉన్న జరిగాని మంచి గెలుస్తుంది పక్క. కాబట్టి పద్ధతిగా ఉండండి. పద్ధతి తప్పిపో మసిలేరనుకో మీకే నష్టం, అది ఆయనకి కాదు నష్టం. మన కోసం చెప్పినప్పుడు ఆలోచించుకోవాలా, మన కోసమే కదా చెప్పారు అని ఆలోచించుకోవాలి తప్పించి అతని మీద కేసులు ఎట్టి అతని మీద తోటకూర చేస్తే ఏమీ రాదు. మీ ఇలువు పొరుగు పోవడం తప్పించి. ఓకేనా? ఈ సినిమాలో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బాగా పక్కా ఫ్యాన్ నేను. ఓకేనా? కాబట్టి నేను ఆయన మీద గౌరవించి నేను ఏం మాట్లాడట్లేదు. కానీ నాగబాబు గారు చెప్పింది కూడా చాలా రాంగు, మిగతా వాళ్ళు చెప్పింది కూడా వెనకాల రాంగే. కానీ నిజం గెలుస్తుంది ఎప్పటికన్నా సరే, నిజం గెలుస్తుంది.